హైదరాబాద్ రామంతపూర్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో కరెంటు షాక్తో 5గురు మృతి చెందారు. మరో 4గురి పరిస్థితి సీరియస్గా ఉంది. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రాత్రి 9 గంటలకు శోభాయాత్ర మొదలవగా వర్షం కారణంగా ఆలస్యంగా సాగింది. రాత్రి 12:30 సమయంలో యాదవ సంఘం దగ్గర వరకు యాత్ర వచ్చింది. ఇంతలో రథాన్ని లాగుతున్న జీప్ మొరాయించింది. ఉత్సవ నిర్వాహకులు చేతులతో రథాన్ని తోశారు. అలా కొద్ది దూరం రాగానే పైనున్న కరెంటు వైర్లు రథాన్ని తాకాయి. దీంతో షాక్ కొట్టింది. రథం పట్టుకున్న వాళ్లకు షాక్ తగిలి కింద పడిపోయారు. పైనుంచి నిప్పురవ్వలొచ్చాయని సాక్షులు చెప్తున్నారు. కింద పడిపోయిన వారిని పక్కకు లాక్కెళ్లి సిపిఆర్ చేశామంటున్నారు. అయితే అప్పటికే ఆలస్యమైందని 5గురి ప్రాణాలు పోయాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రామంతపూర్ పరిధిలోని గోఖలే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. అందులో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కాలనీలోనే కృష్ణుడి విగ్రహాన్ని రథంపై ఉంచి ఊరేగింపు నిర్వహించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఈ గోఖలే నగర్లో ఉన్నటువంటి యాదవ సంఘం హాల్కు తీసుకొని వెళ్ళి అక్కడితో ఈ వేడుకలు ముగింపాలి అనుకున్నారు. కానీ రాత్రి 1 గంట వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. ముగింపు కొద్దిసేపట్లో ముగుస్తుంది అనేటటువంటి టైంలోనే అపశృతి చోటు చేసుకుంది. ఆ రథాన్ని లాగుతున్నటువంటి క్రమంలో రథం ఒక్కసారిగా పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలకు తాగడంతో 5గురు స్పాట్లోనే చనిపోయారు. మరొక 4గురికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం స్థానికులు కూడా ఉన్నారు స్పాట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగిందమ్మా? 11:30, 12 ప్రాంతాన జరిగిందండి. అది వచ్చిండు మంచిగానే సంతోషంగా ఆడుకుంటూ వచ్చిండ్రు, మంచిగానే చేసిండ్రు. ఇక్కడ వరకు వచ్చిన ఆగింది. అయితే అది వెహికల్ గుంజుకపోనికి అది బంద్ అయిపోయింది. అయితే వీళ్ళు బట్టి దొబ్బుతున్నారు అన్నట్టు. వీళ్ళు బట్టి దాన్ని అన్నీ దొబ్బుతున్నారు. ముందలా కొందరు లాగుతున్నారు, వెనక కొందరు దొబ్బుతున్నారు. తర్వాత అక్కడికి రాగానే ఆ పైన వైర్లు ఎగబడ్డాయి, తీసేసిండ్రు ఇప్పుడు అన్నీ అవన్నీ. అయితే అది వచ్చి కరెంట్ దానికి బరబర పెద్ద శబ్దం వచ్చేసి నిప్పులు రాలినాయి. ఇట్లా అది రాలే వరకు పైన 4 దుంకిండ్రు. ఈ కింద ఐరన్ ఉంది కదా, అదంతా ఐరన్ పట్టుకున్న వాళ్ళంతా నయం పట్టుకోలేదు. పట్టి ఇట్లా పడేసి నేను కళ్ళతో పూర్తిగా చూసినండి. సినిమాలో చేసినట్టు అందరు టకా 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 పడిపోయింది. స్థానికులు కొందరు స్పందించి వెంటనే సిపిఆర్ చేసి కొంతమందిని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. సో మీరు ఆ టైంలో ఎక్కడున్నారు? అసలు ఇమ్మీడియట్ అంటే దాన్ని ఎవరైతే టచ్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే షాక్ తగిలింది. అవును, దాని కిందికి వెళ్ళిపోయినారు. టచ్ చేసి ఉన్న వాళ్ళని బయటికి తీసి షెడ్డర్ కింద వాన పడుతుంటే షెడ్డర్ కింద పెట్టి సిపిఆర్ చేసి చెయ్యలు రుద్ది వాళ్ళకి చాలా చేసినాం. కానీ అసలు చాలా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా మనకి వెహికల్స్ రానికి కూడా 3 రోడ్స్ బ్లాక్ ఉండే. పోలీస్ వ్యాన్లో ఒకటి పంపించినాం. మన టాటా ఎస్లో ఒక 3-4 మెంబర్స్. మీరు ఎంత డిస్టెన్స్లో ఉండే వాళ్ళకు ఇన్సిడెంట్ జరిగి అంటే రథం దానికి జస్ట్ ఆ కార్నర్ మీదనే ఉండే మేము అంతే. వాళ్ళు పడంగానే డిస్టెన్స్ వరకు రాలేదు ఆ కరెంటు కూడా. వాళ్ళకే వచ్చింది, వాళ్ళ కిందికి వెళ్ళిపోయారు. కాలనీలో మొత్తంగా శోభాయాత్ర ముగించారు. ఇంకొక 200-300 అడుగుల దూరం వెళ్తే చాలు శోభాయాత్ర ముగుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రథం పైన ఉంచి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళాలనుకున్నారు. చూస్తున్నాం మనం క్షతయాత్రకు సంబంధించినటువంటి చెప్పులు ఇవన్నీ పడిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారం అప్పటి వరకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. అంతవరకు చాలా ఉత్సాహంగా అందరూ ఆడుకుంటూ భజనలతో రథయాత్ర ఈ శోభాయాత్రను కొనసాగించారని చెప్తున్నారు. అయితే ముందుగా ఒక జిప్సీ లాంటి వెహికల్ను ఉంచి దాని ద్వారా రథాన్ని మొత్తం కాలనీలో ఊరేగించారు. 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ రథయాత్ర అప్ టు 12:31 వరకు కొనసాగింది. ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ కూడా 12:31 మధ్యలోనే జరిగిందని చెప్తున్నారు. ఈ రథం పైన ఈ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచే తీసుకొని వస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అరేంజ్మెంట్స్ అంతా ఏదైతే ఉందో ఇదంతా ఇనుము ఉంది. అప్పటి వరకు వెహికల్లో జిప్సీ లాంటి వెహికల్కి ఉంచి లాగినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఎప్పుడైతే యాదవ సంఘానికి చేరుకున్నాం, ఇంకొక 2 నిమిషాల్లో అయితే ఈజీగా తీసుకొని వెళ్తాం అనుకున్నటువంటి టైంలో ఆ జిప్సీ వెహికల్ మొరాయించిందని చెప్తున్నారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చేతులతో తోసే ప్రయత్నం చేశారు. ఎవరైతే తోసుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం పైన ఉన్నటువంటి ఆ విద్యుత్ తీగలు తగలడంతో ఒకసారిగా విద్యుత్ షాక్ తగిలిందని చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి ఒక వైర్ కట్ అయి ఉండొచ్చు అని కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ వైర్స్లో చాలా మట్టుకున్నాయి, అందులోనూ చాలా కిందికి వేలాడుతున్నాయి. చాలాసార్లు కంప్లైంట్ కూడా చేశాం, ఈ విద్యుత్ తీగలను పైకి పెట్టండి, పోల్స్ కూడా పాత అయిపోయినాయి, వీటి స్థానంలో కొత్త ఏర్పాటు చేయండి అని కూడా చాలాసార్లు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పామని స్థానికులు చెప్తున్నారు. సో ఈ రథాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఆ
శ్రీకృష్ణుడి విగ్రహం పైన ఉన్నటువంటి భాగం ఒక్కసారిగా ఆ విద్యుత్ తీగలకు తగిలింది, వెంటనే షాక్ తగిలిందని చెప్తున్నారు. ఎవరైతే ఈ ఐరన్ మెటల్ ఉందో దీన్ని పట్టుకొని ఉన్నారో, ఎవరైతే దీన్ని తోస్తున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా షాక్ తగిలి ఒకసారిగా పడిపోయారని చెప్తున్నారు. వెంటనే స్పాట్లోనే చనిపోయారు. కొంతమంది ఎవరైతే బాడీ టచ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, లైట్గా పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కొద్ది దూరం వరకు ఎగిరిపడ్డారు. వాళ్ళు ప్రస్తుతం 4 తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 5 మంది స్పాట్లోనే చనిపోయారు. దీనికి తోడు వర్షం కూడా కురుస్తుంది కాబట్టి ప్రమాద తీవ్రత మరింత పెరిగేది. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, రామంతపూర్ నుంచి.